అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 23వ అధ్యాయం మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ దావీదు దేవుడిని తన కాపరిగా సంబోధిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మనము కూడా క్రైస్తవులమై ఉండి అనేక మారులు మరి ప్రభు అయిన యేసుక్రీస్తును మనము కాపరిగా అనేక మెసేజెస్ లో కానీ లేకపోతే సండే స్కూల్లో కానీ మనము దేవుడిని కాపరిగా అనేక మారులు దానికి సంబంధించిన వాక్యము మనము విని ఉంటాం, ధ్యానించి ఉంటాం. అయితే దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు అని మనము చెప్పుకోవడానికి, నిజముగా ఆయన కాపుదలో మనము నడుచుకోవడానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటది. ఆయన రక్షకుడు, అభిషిక్తుడు అయి ఉన్నాడు. కానీ మనలో ఎంతమంది నిజమైన రక్షణ పొందుకొని నిజమైన ఆయన ఇచ్చిన అభిషేకములో నడిచే వారంగా ఉన్నాం. కాబట్టి ఏంటంటే సత్యమునకు మరి మన జీవితంలో జరిగే దానికి కొంత వ్యత్యాసం కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దేవుడు కాపరిగా ఉన్నప్పుడు దావీదుకి నాకు లేమి కలగదు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. దేవుడిని ఈ వాక్య భాగంలో మనము అసలు దేవుడిని మనము కాపరిగా ఎలాగో కలిగి ఉండాలా అన్నది మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల మరి ఎప్పుడు కూడా మనము విశ్రాంతి తీసుకునే స్థలమై ఉంటది. సమృద్ధి ఉన్న చోట, లేకపోతే మంచి జీవాధారం ఉన్న చోట మనము నివాసం చేస్తూ ఉంటాం. అంటే మనము రోజులో ఉదయకాలం అంతా కూడా మరి మన పనిపాట్లలో ఎన్ని శ్రమలు చూసినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు చూసినప్పటికీ, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు చూసినప్పటికీ సాయంత్రము మరి మనము ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ఆయన పచ్చికలోనికి చేరుతున్నామా లేదా అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయించున్నాడు. అంటే పడుకునే సమయానికి పచ్చిక గల చోటుకు వస్తున్నామా లేదా, లేదు ఎప్పుడు పచ్చికలోనే నిలిచి ఉండే పరిస్థితి ఉండదు, కానీ పచ్చిక గల చోట్ల పరుండు చేయించున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి తిరిగి మనము మన పని ముగించుకొని వచ్చినప్పుడు మరి మరలా మనము దేవుడిని స్తుతించే విధముగా, ఆరాధించగలిగే విధంగా, విశ్వాసము ఉంచగలిగే విధముగా, ఆయనని కొనియాడే విధముగా, ఆయన ప్రార్థించే విధముగా మనము ఉండగలుగుతున్నామా? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు. అంటే పురాతన కాలంలో మనం చూసినట్లయితే మరి ఏ గొర్రెల కాపరికి ఆ నుయ్యి గాని, ఆ ఊట గాని, లేకపోతే ఆ నీరు గాని కలిగి ఉంటారు. ఒకరి నీరు ఇంకొకరు గాని గొర్రెలకు పెట్టుకునే పరిస్థితి వస్తే, పట్టించే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే గొడవలు జరిగేవి. అలాంటి పరిస్థితి లేకుండా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఆయన సొంత ఊటలోనిది, ఆయన సొంత బావిలోనిది, ఆయన సొంత నీరే ఆయన త్రాగనిస్తున్నాడు. అంతే తప్పించి వేరే వారిది, అన్యుడిది కాకుండా మరి ఆయన సొంత నీరు తాగనిస్తున్నాడు. అంటే ఆయన యొద్ద ఆయన ఆత్మలో మనము పొందుకుంటున్నామా, పాలు పంపులు కలిగి ఉంటున్నామా అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అంటే మరి రోజంతా మనకి కలిగిన అలసట నుండి ఆయన సన్నిధిలో ఆయన సేద తీరుస్తున్నాడంట. అంటే మళ్ళా తిరిగి మనల్ని జీవింప చేస్తున్నాడు. తిరిగి మరలా మరొక దినము కొరకు మనల్ని తయారు చేస్తున్నాడు, తిరిగి నిర్మిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇది అసలైన కాపరి యొక్క లక్షణము. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ నీతి మార్గంలో నడిచేది మనము కాదు, ఆయన నామమును బట్టి. ఆయన నామం ఏంటి? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన దేవుడు, మన ప్రభువు. ఈయన ఏం చేస్తున్నారంటే తన నామమును బట్టి, ఆయన ప్రభువు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతి గల మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. అంటే మన నీతి మన చేతిలో లేదు. మన విశ్వాసం మీద, మన పట్టుదల మీద, లేకపోతే మనము కఠినముగా ఆశ్రయించడం మీద, లేకపోతే మనము జాగ్రత్తగా కాపుదల కలిగి ఉండడంలో లేదు, కానీ మనం ఆయన మీద ఆధారపడి ఉంటున్నాము. ఆయన మనలను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇక్కడ మనము నీతిని ఎరగని వారము కాదు, నీతి మార్గము తప్పి నడిచే వారము కాని కాదు, కానీ మన నీతిని మనము కాపాడుకునే వారంగా కాకుండా ఆయనకు అప్పచెప్పి ఆయన నడిపింపులో మనము ఆయన నీతిలో నడవడము. ఇది నిజమైన కాపుదల, ఇది ఆత్మానుసారమైన కాపుదల.
కాబట్టి దేవుడు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. మన ప్రాణమును సేద తీరుస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మరి ఎప్పుడు కూడా దేవుని యొక్క కాపుదల మనకి ప్రతి విషయంలోనూ కూడా స్పష్టంగా కనబడుతుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఇందాక మనం చెప్పింది మరలా స్పష్టమవుతుంది. మనం ఎప్పుడు పచ్చిక గల చోట్ల పరుండి ఉండం, కానీ మనం పచ్చిక గల చోట్లకు తిరిగి వస్తాం. అంటే దేవుని సన్నిధిలోనికి తిరిగి వస్తాం. జీవమునిచ్చే దేవుని సన్నిధిలోనికి మనము అనుదినము కూడా తిరిగి వస్తా ఉంటాం. కానీ దినములో ఒకవేళ ఎక్కడైనా కానీ గాఢాంధకారపు లోయలో సంచరించవలసి వస్తే ఏ అపాయమునకు భయపడను అన్న విశ్వాసం కలిగి ఉండాలా. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అని చెప్తున్నాడు. అంటే దేవుని దుడ్డు కర్ర దేనికి పనిచేస్తుందంటే శత్రువుతో పోరాడడానికి. ఏదన్నా సరే మరి దుష్ట మృగం ఏదన్నా వచ్చినప్పుడు మరి దానిని తోలివేయడానికి, దాని నుండి మనం రక్షించడానికి ఆయన దుడ్డు కర్ర పనిచేస్తే, ఆయన దండమేమో ఏ పొరపాటు చేతన్నా సరే 1-2 అడుగులు మనం దారి తప్పి వేసినప్పుడు మరలా ఆయన గొర్రెలను ఆయన దండముతో తిరిగి దారిలో పెడతాడు. కాబట్టి ఏంటంటే దుడ్డు కర్ర ఏమో మరి శత్రువు నిమిత్తము అపవాది నిమిత్తము పనిచేస్తే, దండమేమో మనల్ని తిరిగి దారిలో పెట్టేదిగా. 1-2 అడుగులు మనము దారి తప్పి వేసినప్పటికీ తిరిగి మనకు దారి చూపించి దారిలోనికి మళ్లించేదిగా దండం ఉంటది. ఈ రకంగా మరి ఇలాంటి అనుభవములు, ఇలాంటి విశ్వాసములు, ఇలాంటి నడవడి మనకి అలవాటైనప్పుడు అప్పుడు మనము పరిపూర్ణముగా ఆయన యొక్క కాపుదలలో ఉన్నవారముగా ఉంటాము. అప్పుడు మనము నిజముగా లేమి లేని వారుగా మనము ఉండడానికి అవకాశం ఉంటది. తర్వాత వచనంలో చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొరలుచున్నది. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. అంటే శత్రువు మరి ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత భయంకరుడైనప్పటికీ, ఎంత బలం గలవాడైనప్పటికీ కూడా ఆ శత్రువు ఎదుట దేవుడు మరి భోజనము సిద్ధపరుస్తానని, అంటే ప్రశాంతత, నెమ్మద, సమాధానము కలిగి భోజనము చేస్తావని చెప్పి అంటున్నాడు. అంటే ఎంత మాత్రము భయం అనేది లేకుండా, ఎంత మాత్రము బెదురు అనేది లేకుండా, ఎంత మాత్రము మరి చింతాక్రాంతులమై ఉండకుండా దేవుడు ఇచ్చిన సమాధానమును బట్టి మరి శత్రువు ఎదుట కూడా మరి మనము నిశ్చింతగా భోజనము చేసే పరిస్థితిలో ఉంటాము. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొరలుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే, నూనెతో తల అంటి ఉండడం అంటే మరి దేవుని అభిషేకము గురించి ఇక్కడ మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే ఆయన కాపరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం కూడా మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క అభిషేకం అంటే అది ఏదో పైనుంచి వచ్చి మన మీద పడి మనం ఏదో విచిత్రముగా ప్రవర్తించేదిగా కాదు, గాని ఈ రకమైన నూనెతో నా తల అంటి ఉన్నావు అన్న మాటకి మనము జాగ్రత్తగా మనం ఆత్మానుసారంగా అన్వయించుకునే ప్రయత్నం చేసినట్లయితే మన తలంపులు, మన ఆలోచనలు కూడా ఆత్మానుసారమైనవై ఉంటాయని, అంటే దేవుని చిత్తానుసారమై ఉంటాయని, ఆయన న్యాయానుసారమైనవై, ఆయన ధర్మశాస్త్రానుసారమై ఉంటాయని చెప్పేసి దాని అర్థము. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే నాలో ఉన్న భయాన్ని తీసేసావు. అంటే ఆత్మలో భయం లేదు. దేవుడు మనవాడై ఉన్నప్పుడు మరి ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనకి భయము అవసరం లేదు. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే ఏం చేస్తామో, ఎలాగ బయటపడతామో అన్న కన్ఫ్యూజన్ మనకి అవసరం లేదు. మనకి దేవుని పట్ల విశ్వాసం ఉంచి మనము నిశ్చింతగా నిలిచి ఉండే వారమై ఉంటాము. నూనెతో నా తల అంటి ఉన్నాడు అంటే మనకి ఎల్లప్పుడూ కూడా వెలుగు కలిగి ఉంటాం. మనకి ఎల్లప్పుడూ కూడా నిరీక్షణ కలిగి ఉంటాము తప్పించి మనం ఎంత మాత్రము బలహీనతలో కృంగిపోయిన వారంగానో, లేకపోతే నిస్పృహలతో నిండిపోయిన వారంగానో, లేకపోతే ఆలోచన లేని వారంగానో మనము ఉంటామని ఎంత మాత్రము కాదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దేవుడు శత్రువులు ఎదుట మరి బలను సిద్ధపరిచిన దేవుడు, భోజనమును సిద్ధపరిచిన దేవుడు మనకి గిన్నె నిండే పొరులుచున్నదంటే సంపూర్ణముగా మనం బలపడడానికి కావాల్సిన ఆహారమును కూడా మనకి అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు
కృపాక్షేమములే. నేను బ్రతుకు దినములన్నీయు అని చెప్పేసి అన్నాడు. అంటే మనము ముందు చెప్పుకున్న రీతిగా మనము ఏ పనిలో ఉన్నప్పటికీ, దినములో ఏ ఏ పనిలో మనం ఇన్వాల్వ్ అయినప్పటికీ, మరి సాయంత్రం అయ్యేటప్పటికి మనము పచ్చికలోనికి ఎలాగ చేరుకుంటామో, శాంతికరమైన జలముల యొద్ద ఎలాగైతే మనము విశ్రమిస్తామో, నా బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే ఆయన కృప, ఆయన క్షేమము ఎప్పుడు కూడా మనకి ప్రతి దినము, ఇక్కడ కూడా దినము అన్న మాట మనము కన్సిడర్ చేయాలి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే ప్రతి దినము కూడా ఆయన కృపను, ఆయన క్షేమము మనకి వెన్నంటి ఉన్నాయని, మనల్ని ఆదరిస్తున్నాయని, మనల్ని బలపరుస్తున్నాయని, మనకు తోడై ఉంటున్నాయని, ఆ కృపా క్షేమమే దుడ్డు కర్ర దండములాగా మనం పనిచేస్తుందని, ఆ కృపా క్షేమమే మరి మనకి శత్రువుల ఏట భోజనము సిద్ధపరుస్తుందని మనము గ్రహింపగలిగి ఉండాలి. వీటన్నిటినీ కూడా మరి ఆత్మానుసారముగా దావీదు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కృపా క్షేమములు నా వెంట వస్తున్నాయంటే ఇదేదో లిస్ట్ లో కొత్తగా యాడ్ అయింది కాదు, లేకపోతే ఇంత ముందు ఉన్న వాటికి ఎడిషనల్ గా చెప్పబడింది కాదు. ఇంత ముందు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఏదైతే మరి ఆ పచ్చిక గల చోటు ఏదైతే ఉన్నదో, శాంతికరమైన జలములు ఏదైతే ఉన్నదో, ఆయన దుడ్డుకర దండము ఎలాగైతే తోడుగా ఉంటాయో, శత్రువులు ఎదుట మరి భోజనము సిద్ధపరిచే పరిస్థితి ఏదైతే ఉన్నదో, తలను మరి నూనెతో అంటి ఉన్నాడన్న పరిస్థితి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా దేని మూలముగా జరుగుతున్నాయంటే కృపాక్షేమములు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి. అంటే ఆయన కృపలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన కృప గలవాడు కనుక ఆయన నీతి చొప్పున, ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. క్షేమకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన కృపలో జరుగుతున్నాయని చెప్తున్నాడు. నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే ఎల్లకాలము కూడా నేను ఆయన సన్నిధిలో నివాసము చేస్తానని. ఇక్కడ మనము 2 విషయాలు గమనించవచ్చు ఈ వాక్య భాగంలో. దేవుడు ఏంటంటే ఆయన యొక్క కాపుదల మనకిస్తున్నాడు. ఎలాగిస్తున్నాడంటే మరి ఆయన నామములో నీతి మార్గములో మనల్ని నడిపించడం ద్వారా, అలాగే ఆయన కృపను మనకిస్తున్నాడు. అంటే మనకి కంటిన్యూస్ సపోర్ట్ అండ్ గైడెన్స్ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అలాగే మనకి ఆలోచనల్లో, మన తలంపులలో, అంటే మన పరిస్థితుల్లో మనకి ఆలోచన చెప్పి మరి దేవుడు మనకి అభిషేకము కూడా అనుగ్రహిస్తున్నాడు. అభిషేకము అంటే ఏంటంటే మరి కృంగిపోయిన స్థితిలో నుంచి మనకి ఒక హోప్ఫుల్స్ పరిస్థితుల్లోనికి, ఒక నిరీక్షణ పరిస్థితుల్లోనికి మనము నడవగలిగామంటే మరి అభిషేకము మనలో పనిచేస్తున్నట్టే. భయపడే పరిస్థితుల్లోంచి సమాధానకరమైన పరిస్థితుల్లోనికి మనం నడవగలిగామంటే మనల్ని నడిపించినది అభిషేకం అనే మనం గ్రహించాలి. ఏమి చేయాలో తెలియని పరిస్థితి నుంచి, ఒక కన్ఫ్యూజన్ లోంచి మరి మంచి డైరెక్షన్ లోనికి, ఒక మార్గము మనము కనుగొనగలిగి అందులో నడవగలిగామంటే మరి అది అంతా కూడా దేవుని యొక్క కృపని మనము గ్రహించాలి. అలాగే మనము ఏమి చేయలేని పరిస్థితుల్లో నుంచి మరి ఏదైనా చేయగలిగే పరిస్థితుల్లోనికి, ఏదైనా సాధించగలిగే పరిస్థితుల్లోకి మరి మనం శ్రమపడి ఏదైనా సాధించే పరిస్థితిలోనికి మనము నడవగలిగామంటే మరి దానికి కారణము ఆయన అభిషేకం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆయన నడిపింపు అంటే మన పరిస్థితుల్లోనూ, మన నడవడికలోను, మన అనుదిన క్రియలలోను ఆయన కాపుదల పనిచేస్తే, ఆయన అభిషేకమేమో మన లోపల, మన ఆలోచనల్లోనూ, మన చింతలలోను, మన సమస్యలలోను, మరి మనలో ఉన్న ఆ నిరాశలోను, నిస్పృహలోను మరి ఆయన యొక్క అభిషేకము మనల్ని తిరిగి లేవనెత్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంటే దేవుడు బయటి నుంచి మనల్ని బాహ్యంగా నడిపిస్తున్నాడు, లోపల నుంచి కూడా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కాపుదల ఇలాగా బయటి నుంచి, లోపల నుంచి కూడా మన పక్షముగా పనిచేస్తుంది. మరి ఇలాంటి గొప్ప కాపుదల కలిగి, ఆయనను నిజంగా మన కాపరిగా చేసుకోగలిగి, ఆయన కాపుదలలో, ఆయన నడిపింపులో మనము నడవగలిగామంటే నిజముగా మనము లేని వారముగాను, ఎల్లప్పుడూ సమృద్ధి గల జీవితం జీవించే వారముగాను, ఎల్లప్పుడూ ఆయన అభిషేకములో సరైన ఆలోచన తీరు మరి కలిగిన వారముగాను, ఎప్పుడు కూడా ఏ శత్రువుకి భయపడని వారముగాను, ఏ చీకటికి, ఏ అంధకారమునకు భయపడని వారముగాను, అన్నిటిలోనూ జయమునుందే వారముగాను, నిశ్చింతగా ఉండగలిగే వారముగాను మనము ఎల్లప్పుడూ ఉంటాము. ఈ వాక్య భాగం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.